మోస్ట్లీ నేను ఎక్కువ శాతం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే పెరిగాను. అక్కడ మా అమ్మమ్మ ఎప్పుడు ఆనపకాయ కోసిన ఇలాగే గింజలు ఎరికెళ్ళి ఆడుకునేదాన్ని అనమాట. అదే విషయాన్ని మా పిల్లలకు కూడా చూపించాను. ఈ రోజు ఆనపకాయ కోస్తామంటే గింజలు వచ్చాయి, ఇలా ఆడుకోవాలరా అని చెప్పి ఇచ్చాను అనమాట. వాళ్ళు ఆడుకుంటున్నారు. సరే చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి ఆ గింజలు చూడంగానే. ఆట అయిపోయిన అమ్మడితో నా కొడుకు అట్టుగా జ్యూస్ చేస్తావా లేదా అని చెప్పి గోల గోల చేస్తున్నాడు. గారేమో వాటర్ లో ఆడుకుంటుంది అనమాట. పట్టిన నీళ్ళన్నీ పడేస్తుంది. పడతావా లేదా అని గట్టించుకుని ఒకటి పీకితేనని చెప్పి వీళ్ళు ఇలా నా బుర్ర తినడానికి కారణం ఏంట్రా అంటే ఈ రోజు నుంచి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసారు వీళ్ళకి. ఇంకో 10 days వీళ్ళతో ఎలా పడాలో ఏంటో. వీళ్ళు ఏది అడిగినా నా పని ఆపుకుని మరి వితిన్ seconds లో చేసి ఇచ్చేయాలి, లేదంటే నా తోక కాలు తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఆనపకాయ దప్పలం పెట్టుకుంటున్నాను, నా తోక చుట్టూరు తిరుగుతూ నాకు చేసిస్తావా లేదా అని తిరుగుతున్నాడు. సరే కదా అని అరటికాయ జ్యూస్ చేద్దామని రెడీ చేస్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడు అరటికాయలు ఉంటాయి కాబట్టి సరిపోయింది, లేదంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చేది చెప్పండి. ఇంకా వాళ్ళకి జ్యూస్ చేసి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చేశాను. కూడా చూడండి మళ్ళీ ముక్కలుగా ఉన్నది, ఇంకా మిక్స్ అవ్వలేదు. మళ్ళీ మిక్స్ చేసుకుని తీసుకొచ్చా. అది కూడా ఇద్దరికి ఈక్వల్ గా పోయాలి, లేదంటే మట్టికి ఊరుకోరు అసలు. వీడు ఇచ్చాడు కదా అని తాగారు, మళ్ళీ కొత్తది చేసుకొచ్చేదాకా ఊరుకోడు వీడు. వీళ్ళతో ఒక తలనొప్పి వదిలిపోయింది. అమ్మాయిసా చేసి ఇచ్చేసేదనరా అనుకున్నాను. ఇప్పుడే మొదలైంది అసలైన ట్విస్ట్. నేను ఎప్పుడు షాప్ కు పంపించినా ఈ బుట్టిచ్చి పంపిస్తాను అనమాట, వస్తువులు పడేస్తారేమోనని. ఇప్పుడు వీడు ఈ బుట్టించుకుని రెడీ అయిపోయాడు. వీడికి ఇప్పి నూడిల్స్ కావాలంట. ఏదైనా అడిగితే ఇవ్వకపోతే ముందు కోపము తర్వాత దుఃఖం వస్తుంది. నా దగ్గర డబ్బులు లేవరా అన్నానని నేను ఎక్కడైతే డబ్బులు ప్లేస్ చేస్తానో అక్కడ వెతుకుతున్నాడు. ఏదైనా వస్తువు అడిగింది ఇవ్వలేదు అనుకోండి ముందు బెదిరిస్తాడు. అది బద్దలు కొట్టేస్తా, ఇది బద్దలు కొట్టేస్తా, నువ్వు కొట్టేవని డాడీకి చెప్తా. అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక మూలను గదిలోకి వెళ్లి కూర్చుని చక్కగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటాడు. చూడలేక మనం డబ్బులు ఇచ్చేస్తామని వీళ్ళ ప్లాన్. వీళ్ళకుంటే